దురంధర్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరం చూసాం. ఈ సినిమాని హిట్ చేసింది నిజంగా భారతదేశం మీద భక్తి ఉన్నటువంటి వ్యక్తులు. అలానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులు కూడా ఈ సినిమాని బాగా ఆదరించారు. మన దేశంలో కాకుండా బయట కూడా ఈ సినిమా బాగా ఆడింది. సుమారు 1200 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమాని ప్రశంసించడానికి బాలీవుడ్ వాళ్ళకి వచ్చినటువంటి రోగం ఏంటో నాకు అర్థం కావట్లేదు. బాలీవుడ్ సినిమా ఇది, మరి కాన్లు ఎందుకని ఈ సినిమాని ప్రశంసించే ఆలోచన కూడా మైండ్లోకి రావట్లేదు. షారుఖ్ ఖాన్ కానీ, హృతిక్ రోషన్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, అమీర్ ఖాన్ కానీ, ఆఖరికి సినిమాలో హీరోగా నటించిన అతని భార్య దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ భార్య కదండి దీపికా పదుకొణె, ఆమె కూడా ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తూ ఒక చిన్న ట్వీట్ వేయలేకపోయారు. అసలు ఎందుకు ఈ సినిమా మీద ఇలాంటి వ్యతిరేకత నడుస్తుందంటే, ముఖ్యంగా వాళ్ళకి ఒక వర్గం ప్రేక్షకులు దూరం అవుతారేమో అని భయం. మన తెలుగులో కూడా చాలా మంది అగ్ర హీరోలు దురంధర్ సినిమా గురించి ట్వీట్ చేయలేదండి. ట్వీట్ చేసింది ఎవరంటే మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలాంటి వ్యక్తులు ట్వీట్ చేశారు ఈ సినిమా గురించి. బాగుంది, అద్భుతంగా ఉంది. కొంతమంది ఏంటంటే ఈ సినిమాకి మన తెలుగు వాళ్ళు అయితే ఎవరో సూట్ అవుతారు అని చెప్పి FBలో పోస్టులు పెడతా ఉన్నారు. ఎవరో సూట్ అయితే వాళ్ళతోనే చేసేవాళ్ళుగా, లేదా మన తెలుగు డైరెక్టర్లే ఈ హీరోలను పెట్టి చేసేవాళ్ళుగా. ఎందుకు చేయలేదు అంటే మన తెలుగు వాళ్ళకి ఒక వర్గం ప్రేక్షకుల ఆదరణ కరువు అవ్వకూడదు. సో దానికోసం పోరాడతారు. సినిమా బాగుంటే ఆటోమేటిక్గా హిట్ అవుతుంది. ఒక వర్గం ప్రేక్షకులు ఆదరించాల్సిన అవసరం లేదు. ఈవెన్ ముస్లిమ్స్లో కూడా చాలా మంది ఈ సినిమాని ఆదరిస్తున్నారు. కొంతమంది ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు, నాకు తెలిసి ఆ విషయం. మన వీడియోస్ కూడా కామెంట్స్లో కింద కొంతమంది పెడుతూ ఉంటారు, ఇది మంచి సినిమా ఏం కాదు, బాగాలేదు, ఒక వర్గాన్ని విడదీసేలాగా ఉంది అని. ఇప్పటికే ఈ సినిమాకి చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. ఎంత ఆదరణ ఉందో అంత వ్యతిరేకత ఉంది. MIM పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ని విలన్ లాగా చూపించడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్కి ఏమైందండి, బాలీవుడ్లో అంత పెద్ద నటుడు కదా, సినిమా బాగుందని ఒక ట్వీట్ వేయొచ్చుగా. అమీర్ ఖాన్కి ఏమైంది, హృతిక్ రోషన్కి ఏమైంది, షారుఖ్ ఖాన్కి ఏమైంది. సరే, షారుఖ్ ఖాన్ అంటే పాకిస్తాన్ ప్రేమికుళ్ళు అండి, మనకు తెలిసిన విషయమే. మా ఫోర్ ఫాదర్స్ అందరూ పాకిస్తాన్ వాళ్ళే అని చెప్తాడు. సరే, చెప్తే చెప్పాడు, ఈ దేశంలో ఉంటున్నాడు కదా, కాస్త అయినా కొంచెం ప్రేమ ఉంటే బాగుండేది. అయితే ఆదిత్య ధర్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమా డైరెక్టరు, ఆయన భార్య యామిని గౌతమ్, ఆమె మొదటి నుంచి ఈ సినిమాను ఒక భుజం మీద వేసుకుని వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేయడం, సినిమాలో ఆమె కూడా ఇన్వాల్వ్ అవ్వడమే కదా, అది ఒక రకంగా సినిమాని హిట్ చేసుకునేటువంటి బాధ్యత. ఆ డైరెక్టర్కి ఇప్పటికే బీజేపీ కార్యకర్తను ముద్రేశారు. అయినా కానీ ఆయన ఏం ఫీల్ అవట్లా. బీజేపీ కార్యకర్తను ముద్రేసింది ఎవరు? ధ్రువరాటి, యూట్యూబర్ ధ్రువరాటి మాటలు కూడా పట్టించుకుంటారా? నిత్యం లేచిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లుతూ కాంగ్రెస్ పార్టీకి వంతబాడుతూ ఉంటాడు. నిజాలు చెప్పొచ్చు, తప్పు కాదు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించవచ్చు, విమర్శించవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏదైనా మంచి పనులు చేస్తే చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొస్తూ నిజాలను కూడా దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేయకూడదు. అసలు నాకు అర్థం కాని విషయం, పాకిస్తాన్ వాడిని విలన్ గా చూపిస్తే మీకు వచ్చిన లాస్ ఏంటి? సినిమాలో పాకిస్తాన్ వాడిని కొట్టడం మీకు నచ్చలేదా? చంపేయడం మీకు నచ్చలేదా? ఇదో పెద్ద పాయింట్. అయితే ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా కానీ, అర్జున్ రాంపాల్ కానీ నటించారు. అక్షయ్ ఖన్నా రెహమాన్ దకైత్ క్యారెక్టర్లో యాక్ట్ చేశాడు కదా. అయితే ఆ షూటింగ్ సమయంలో అర్జున్ రాంపాల్ కానీ, ఈ అక్షయ్ ఖన్నా కానీ కన్నీళ్లు పెట్టుకున్నారట. దేనికి? అర్జున్ రాంపాల్ ముంబై తాజ్ హోటల్ దాడి జరిగింది కదా, అప్పుడు అక్కడ ఆయన ముంబైలో ఉన్నప్పుడు, ఆ రోజు ఆయన పుట్టినరోజు అంట, నవంబర్ 26. ఆ టైంలో ఆయన పుట్టినరోజు అయితే ఈ దాడిని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. అందుకని ఆ సీన్లో ఆయన యాక్ట్ చేయడం, అలాంటి సినిమాలో ఈ స్టోరీ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్టోరీలో యాక్ట్ చేయడం, అందులో పాకిస్తాన్ వాడిలాగా యాక్ట్ చేయడం ఆయన బాధించింది. ఒక రకంగా కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అంటే ఆ పరిస్థితిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? ఉగ్రవాదుల చేత బాధించబడితే తప్ప ఎవ్వడికి బుద్ధి రాదు. ఇప్పుడు చాలామంది పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ లేదా దురంధర్ 2 సినిమాని వ్యతిరేకిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఇది ప్రాపగాండా అని చెప్తా ఉన్నారు. ఎవడైనా దురంధర్ 2 సినిమాని సపోర్ట్ చేస్తూ వీడియో చేస్తే వాడి కింద కామెంట్లు పెడతా ఉన్నారు, దురంధర్ 2 సినిమా బాగాలేదు, అది ఇది అని పెడతా ఉన్నారు. ఈ పెట్టే వ్యక్తులకు కూడా ఒకసారి టెర్రరిస్టులు దెబ్బ తగిలితే, ఒకసారి దెబ్బ పడితే కానీ బుద్ధి రాదు వీళ్ళకి. ఈ పెట్టే వ్యక్తులందరూ ముంబైలో తాజ్ హోటల్ మీద దాడి జరిగినప్పుడు అక్కడ ఉండాల్సింది, లేదా మన ఢిల్లీలో బాంబు పేలులు జరిగినప్పుడు అక్కడ ఉండాల్సింది, పెహల్గామ్ అటాక్లో అక్కడ ఉండాల్సింది, పుల్వామా దాడిలో సైనికులతో పాటు ఉండాల్సింది. అప్పుడు ఉగ్రవాదుల దెబ్బ ఏంటో తెలుస్తుంది, అప్పుడు బుద్ధి వస్తుంది వీళ్ళకి. ఎందుకు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నారంటే ఒకే ఒక కారణం, సెంట్రల్ గవర్నమెంట్కి హైప్ ఇస్తున్నారంట. సెంట్రల్ గవర్నమెంట్కి హైప్ ఇచ్చేది ఏముందిరా బాయ్, జరిగినట్టుగా చూపిస్తున్నారు. మన ఇంటెలిజెన్స్ ఆఫీసరు స్పైలాగా అక్కడికి వెళ్ళాడు, పాకిస్తాన్లో ఏం చేశాడు, అక్కడ ఉగ్రవాదుల స్థావరాలను ఎలా గుర్తించాడు, దానికి సంబంధించి మనకి ఇండియా మీద దాడి చేయాలనుకున్నటువంటి ప్లాన్స్ని ఎలా బట్టబయలు చేశాడు, ఇండియాకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇలాంటి అంశాలను తీసుకోవాలి తప్ప నువ్వు ముస్లిం అనే అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు? ఉగ్రవాదులు ముస్లింలే కాదన్ను, కానీ ఉగ్రవాదానికి
ఇస్లాంకి చాలా తేడా ఉంది. ఇస్లాం చెప్పలేదు కదా ఉగ్రవాదం చేయమని, చెప్పిందా పోనీ చెప్పండి. ఆ ఇస్లాం ఉగ్రవాదం చేయమని చెప్పలేదు కదా మిమ్మల్ని. ముస్లిమ్స్ చాలా మంచోళ్ళు, మంచి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే ఉగ్రవాదం చేయడం, హింసించడం, మనుషులను ఇబ్బంది పెట్టడం ఇవి ఎక్కడా కూడా ఖురాన్ ప్రకారం లేదు, ఉగ్రవాదంతో మాకు సంబంధం లేదు. మరి ఎందుకు ఉగ్రవాదం చేస్తున్నారు? ఉగ్రవాదం చేస్తే ఎట్లాంటి సినిమాలు తీస్తారు? రేపొద్దున పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విలనని చూపిస్తారు. అయినా మన దేశం మీద భక్తి ఉన్నటువంటి వ్యక్తులు యాక్సెప్ట్ చేయాలి. ఇది మన సినిమా రా భయ్, మన ఇండియన్ సినిమా ఇది. పాకిస్తాన్ వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఉగ్రవాదులకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? సరే, ఎవడైనా మీకు సినిమా తెలియకపోతే నేను చూడలేదని చెప్పండి, లేదా నాకు సినిమా నాలెడ్జ్ లేదని చెప్పండి, లేదంటే కాస్త దేశభక్తి ఉన్నది బాగా తీశారని చెప్పండి. అంతేగాని ఇంత పబ్లిక్గా మీరు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు. దురంధర్ 2 సినిమా ఏం చెత్త సినిమా ఇది, 4 గంటలు కూర్చోబెట్టారని. అంటే 4 గంటలు కాదు, 8 గంటలు కూర్చోబెట్టినా కూర్చుంటాం అని చెప్పి దేశభక్తి ఉన్న వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మన దేశాన్ని గొప్పగా చూసుకునేటువంటి, గొప్పగా చూపించేటువంటి, గొప్పగా చిత్రీకరించినటువంటి డైరెక్టర్ గొప్పతనం గురించి, మన ఇండియా ఇంటెలిజెన్స్ వర్గాల గొప్పతనం గురించి తీసినటువంటి సినిమా. దాన్ని మనం కాదు ఇంకెవడు సపోర్ట్ చేస్తాడు? మన ఇండియన్స్ తీసిన సినిమాని పాకిస్తాన్ వాడు సపోర్ట్ చేస్తాడా? ఈవెన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మన ఇండియన్స్కి సిగ్గులేదు. పాకిస్తాన్ వాళ్ళు కూడా సినిమా బాగుందని చెప్తున్నారు. మాకు కాస్త డబ్బులు ఇవ్వండి, దాని మీద వచ్చిన డబ్బు ఏదైనా ఉంటే Part 1లో డబ్బు వచ్చింది కదా, మాకు కొద్దిగా ఇవ్వండి, స్కూల్ కట్టించుకుంటాం, లేదంటే హాస్పిటల్ కట్టించుకుంటాం, మాకు కొంత అమౌంట్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. ఆఖరికి వాళ్ళ మీద సినిమా తీస్తే మన శత్రువులు వాళ్ళు కూడా దురంధర్ 2 సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. 1ని సపోర్ట్ చేసి 50 లక్షల మందికి పైగా పాకిస్తాన్లో డౌన్లోడ్ చేసుకొని చూశారండి. మనం తీసిన సినిమాని మనమే సపోర్ట్ చేయడానికి భయపడుతున్నాం. మరి మనం తీసిన సినిమాని పాకిస్తాన్ వాడు సపోర్ట్ చేస్తున్నాడు. ఇక ఇది గొప్ప విషయం. ఇంకా ఇది మన దేశంలో ఉన్న వాళ్ళకి సిగ్గు రావాలి. అరే, ఇక్కడ సినిమా అనే విషయం సినిమాని సినిమాలాగే తీసుకోండి. ఖడ్గం సినిమా తీసినప్పుడు కూడా పాపం ఆ డైరెక్టర్ కృష్ణవంశీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది 1-2 సంవత్సరాలు. ఆ హీరోకి, అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్రెట్ ఉంది. అప్పట్లో ఏం జరుగుతుంది? వాస్తవాలనే కదా చూపించింది. ఖడ్గం సినిమాలో చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కుర్రాడు టెర్రరిస్టుల భావాలకు ఎలా ఎడిక్ట్ అయ్యాడు, వాడు తిరిగి ఇండియా మీదకి వచ్చి ఎలా ఇండియాని అటాక్ చేయాలని చూస్తున్నాడు, పాకిస్తాన్ వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనేది స్టోరీ. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మంచి ముస్లిం, అతని గురించి బాగా చూపించారు. మరి ఆ విషయాన్ని కూడా వ్యతిరేకించారు. అంటే ఇక్కడ మీరు ఏమన్నా చేయండి రా బాయ్, ఉగ్రవాదులు ఏమనొద్దు. మీరు ఉగ్రవాదుల గురించి సినిమా తీయొద్దు, సీరియల్ తీయొద్దు, లేదంటే ఉగ్రవాదుల గురించి యూట్యూబ్లో ఎవడో వీడియోలు చేయొద్దు, మేము వ్యతిరేకిస్తాం, మా ఇష్టం అది అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అరే, మేము ఉగ్రవాదుల గురించి ఇస్తాం, క్రిమినల్స్ గురించి ఇస్తాం, రౌడీస్ గురించి చెప్తాం, నక్సల్స్ గురించి చెప్తాం. వాస్తవానికి నక్సల్స్ ఉగ్రవాదులు అంత ప్రమాదం కాదు. వాళ్ళు ఒకప్పుడు అణగారిన బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారు. తర్వాత వాళ్ళ ఉద్యమం నీరు గారిపోయింది. వాళ్ళ గురించి కూడా అనేక సినిమాలు వచ్చాయి. వాళ్ళని కూడా చెడుగా చూపించే ప్రయత్నం చేశారు. సరే, కొన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి చెడుగా చూపించారు. వాళ్ళ గురించి కూడా యూట్యూబర్స్ వీడియోలు చేశారు. వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. నక్సల్స్ని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. మరి మన దేశంలో ఉండి మన ప్రభుత్వానికో లేదా మన అభివృద్ధికో ఆటంకం కలిగిస్తున్న నక్సల్స్నే మనం అంతలాగా వ్యతిరేకిస్తున్నామే. ప్రజలంతా చీకొట్టి తరిమి కొట్టారే. మరి దేశాన్ని నాశనం చేయాలనుకుంటే శత్రు దేశాలకు సపోర్ట్ చేసే ఉగ్రవాదులు ఈ దేశంలో ఉన్న దేశద్రోహులు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ సినిమాని వ్యతిరేకిస్తూ ఉగ్రవాదులను ఏమనంటే ఢిల్లీ తగలెట్టేస్తాం అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంది. ఉగ్రవాదులను ఏదనంటే మీకేంట్రా భయ్, నాకు అర్థం కాదు. మీకేంటి ఉగ్రవాదులతో మీకేం సంబంధం? ఉగ్రవాదులను తిడతాం, మేము వీడియోలు చేస్తాం, సినిమాలు తీస్తాం. ఇవాళ ఆదిత్య ధర్ తీశాడు డైరెక్టర్, రేపు ఇంకో డైరెక్టర్ తీస్తాడు, ఎల్లుండి మన తెలుగు డైరెక్టర్ తీస్తాడు, ఆ తర్వాత తమిళ డైరెక్టర్ తీస్తాడు, కన్నడ డైరెక్టర్ తీస్తాడు, మలయాళం డైరెక్టర్ తీస్తాడు. అరే, దేశంలో ఉన్న అన్ని భాషల్లో ఉగ్రవాదులకు సంబంధించి సినిమాలు వస్తాయి. పాకిస్తాన్ విలన్గా చూపిస్తాం, అప్పుడు కూడా ఇట్లా మాట్లాడతారా? ఇలాంటి ఒక చైతన్యం రావాలి జనాల్లో, సినిమా ఇండస్ట్రీలో కూడా చైతన్యం రావాలి. ఉగ్రవాదుల గురించి సినిమా తీస్తే నొచ్చుకునే ప్రతోడు భయపడాలి. ఎందుకంటే వీళ్ళంతా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉన్నారు. దేశంలో కొంతమంది ఉగ్రవాదులను వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది ఉగ్రవాదులతో స్నేహం చేస్తూ వీళ్ళే ఉగ్రవాదులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. దానివల్ల ఉగ్రవాదులకు మన దేశం అంటే భయం లేదు, మన దేశంలో ఉన్న ప్రభుత్వం అంటే భయం లేదు. దేశద్రోహులు ఎప్పుడైతే ఉంటారో ఆ దేశంలో, ఆ దేశానికి ఉగ్రవాదులు భయపడరు. ఒరే బాబు, నువ్వు నీ దేశం కోసం చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నావు, కానీ వాడు నీ దేశం ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఇస్తున్నాడు అంట. మొన్న మధ్య నేను ఏదో సినిమా చూశాను, ఏదో గోపీచంద్ సినిమా, విశ్వం అనుకుంటా. సునీల్ అందులో ఒక మాట అంటాడు, ఏంట్రా నువ్వు నన్ను ఏదో అంటున్నావు, నేను నీకంటే చీపా అంటే, నువ్వు నాకంటే చీపేరా, నువ్వు నీ దేశంలో ఉండి నీ దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చి నాతో చేతులు కలిపావు, కానీ నేను నా పాకిస్తాన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ఇది నా దేశభక్తి, నా దేశభక్తి ముందు నువ్వెలా సరిపోతారా అని చెప్పి ఆ విలన్ అంటే మన దేశద్రోహిని అంటాడు. ఆ సినిమాలో సునీల్ దేశద్రోహి క్యారెక్టర్ చేశాడండి. అంటే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకు ఉన్న దేశభక్తి మన దేశంలో ఉన్న వైట్ కాలర్ టెర్రరిస్టులకు లేదు, మన దేశంలో ఉన్న చదువుకున్న యువతకు లేదు,
మన దేశంలో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి లేదు. నిన్న ఆ సాయిదా బేగం అనే అమ్మాయి ఏం చేసింది? విజయవాడలో దొరికిన 3 ఉగ్రవాదులు ఏం చేశారు? సో ఇక్కడ ఉగ్రవాదం అనే పదం, ఉగ్రవాదం అనే మొక్క ఎక్కడ పుడుతుంది అంటే దేశభక్తి సినిమాలు తీసినప్పుడు వ్యక్తమయ్యేటువంటి వ్యతిరేకత. దేశభక్తి మాటలు ఎవడైనా మాట్లాడితే వాడిని వ్యతిరేకిస్తూ టార్గెట్ చేసినప్పుడు దేశద్రోహుల అసలు ముసుగు బయటకు వస్తుంది. ఈ దురంధర్ సినిమా గురించి వ్యతిరేకిస్తున్న ప్రతి వాడు కూడా దేశద్రోహి. రేపొద్దున వీళ్ళు పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వరని గ్యారంటీ ఏముంది? ఉగ్రవాదులతో చేతులు గడపడానికి నమ్మకమే ఉంది. సో జాగ్రత్తగా ఆలోచించండి ఫ్రెండ్స్. జరుగుతున్నటువంటి అంశంలో ఉగ్రవాదులు, ఉగ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులు, పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వ్యక్తులు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వ్యక్తులు దురంధర్ సినిమాని వ్యతిరేకిస్తున్నారు. సో ఇక్కడ బాలీవుడ్లో ఉన్నటువంటి అగ్రనటులే ఈ సినిమా సపోర్ట్ చేయట్లా, కనీసం ప్రమోషన్ చేయట్లా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి వీళ్ళని ఒక తోము తోమాడు. అరే మంచి సినిమాలు తీయండి రాబాయ్, దురంధర్ సినిమా బాగా తీశాడు, డైరెక్టర్లు నేర్చుకోండి, ఇలాంటి ఒక సినిమా తీయడానికి గట్స్ ఉండాలి, గొప్పగా తీశాడు అని చెప్పి ఆయన వీళ్ళని ప్రశంసించాడు. అసలు బాలీవుడ్ ఎందుకు మౌనంగా ఉంది? సేవ చచ్చిపోయిందా, మాటలు రావట్లేదు అని చెప్పి ఇండైరెక్ట్గా సెటైరికల్గా కూడా ట్వీట్ చేశాడు ఆర్జీవి. రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. నేను గతంలో చెప్పాను, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అని. వివాదాస్పద డైరెక్టర్ అనొద్దండి, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అనండి అని చెప్పాను. ఎందుకంటే ఈయన నిజమైతే నిజమే మాట్లాడతాడు, అబద్ధమైతే అబద్ధమే మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంటుంది. ఇప్పుడు ఈ దురంధర్ సినిమా గురించి ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం ఆయనకున్న దేశభక్తిని తెలియజేస్తూ ఉన్నాయి. దేశభక్తి అనేది ప్రతి వ్యక్తికి అవసరం, లేదంటే రేపొద్దున ఈ దేశానికి ప్రమాదంగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ దేశద్రోహులుగా మారే అవకాశం కూడా ఉంది. దేశద్రోహులుగా మారడంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన దేశానికి సంబంధించి మన దేశ డైరెక్టర్లు తీసిన సినిమాని శత్రు దేశాలను శత్రువుగా చూపిస్తూ తీసిన సినిమాని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు దేశద్రోహులుగా మారడంలో వేస్తున్న మొదటి స్టెప్ ఇది. ఈ స్టెప్ని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. దురంధర్ 2 సినిమాని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ప్రతి ఒక్కడి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. 3 ఎలా అయితే విజయవాడలో ఉగ్రవాదులను పట్టుకున్నారో అలానే ప్రతి ఒక్కడి మీద దృష్టి పెట్టండి. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు, ఉగ్రవాదులను ఎంకరేజ్ చేసేవాళ్ళు దురంధర్ సినిమాని ట్రోల్ చేస్తున్నారు. ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. మరి బాలీవుడ్ అగ్ర హీరోలు ఇప్పటి వరకు ఈ సినిమా మీద స్పందించకపోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? తెలుగు హీరోలు చాలా మంది స్పందించారు, కొంతమంది అగ్ర హీరోలు స్పందించలేదు. అలానే ఆర్జీవి గురించి మీరేమనుకుంటున్నారు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్.